అందరికీ నమస్తే. కార్తీక పురాణం 27వ అధ్యాయం. శ్రీహరి దుర్వాసుని అంబరీషుని వద్దకు పంపుట. హరి దుర్వాసునితో ఇట్లనుచున్నాడు: ఓ మునీంద్ర, నీవు అంబరీషుని దగ్గరికి వెళ్ళు. నీ శాప కారణముగా దుఃఖించుచున్నాడు. నా కారణంగా ఒక బ్రాహ్మణులకు హాని కలిగినది కదా అని చింతించుచున్నాడు. ధర్మమును ఆచరించలేదని బాధపడుచున్నాడు. రాజు మనుషులను పాలించవలను కానీ బాధించకూడదని నిన్ను బాధపెట్టినందుకు బాధపడుతున్నాడు. రాజు తను స్వయంగా బ్రాహ్మణుని చంపిన, తన నిమిత్తము బ్రాహ్మణుడు చంపబడిన, అన్యుని చేత చంపబడిన బ్రహ్మహత్య పాపము సంభవించును. నీకు తన మూలముగా ప్రాణహాని కలిగినది కనుక బ్రహ్మహత్య పాపము కలుగునని బాధపడుచున్నాడు. అంతా దుర్వాసుడు హరికి నమస్కరించి అంబరీషుని వద్దకు వచ్చాడు. దుర్వాసుని చూసి అతనిని తరుముతున్న చక్రమును చూసి, చక్రమా, నేను హరిభక్తుడైనచో నా మాటలు విని ఈ బ్రాహ్మణోత్తముని విడుము, అతన్ని రక్షించు. బ్రాహ్మణ హత్య పాపము నాకు వద్దు అని దుర్వాసుని వెనుక నుండి అంబరీషుడు ముందుకు వచ్చాడు. చక్రంతో ఈ విధంగా అన్నాడు. కార్తీక పురాణం 27వ అధ్యాయం సమాప్తం.